మధ్యలో చివరిదా ఇక్కడ ఆవిడ ఉంటారు కదా ఆంటీ గారు. దండ నుంచో దండ పేషెంట్ గారు అది దాని నువ్వు కొంచెం పక్కన్నమ్మా ఇలా వచ్చే అతనికి ఇటు చూడు ఇటు చూడు ఫోటో ఫోటో రైట్ Gracias.
మైక్ పని చేస్తుందండి సౌండ్ పెట్టాలి. చినగరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో చినమేరం గ్రామ పెద్దలు తెలుగుదేశం జనసేన కార్యకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, కంటి పరీక్షలు, మొక్కలు నాటే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా గ్రీన్ అండ్ క్లీన్, పచ్చదనం పరిశుభ్రత ఉండాలని, మొక్కలు నాటాలని, అందరూ బాగుండాలనే ఆలోచనతో వారు ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు చినమేరం గ్రామంలో ఈ వేడుక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో చినమేరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ అధినేతటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కొనుగోల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య కింద మన శాసనసభ్యులు తిరుపతి రామయ్య గారు, అదేవిధంగా చినమేరం గ్రామ పెద్దలు, అలాగే మన శ్రీనివాసరావు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గం నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం.
ఆయన మనసుకు అనుగుణంగా ఇప్పుడు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. ఆయన అందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా తరఫున రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రక్తదానం అంటే ప్రాణదానం కిందనే లెక్క. మరి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ మరి రానున్న 5 సంవత్సరాల్లో కూడా పచ్చదాన్ని మనం పరిశుభ్రతని కూడా ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి. మరి రేపు పొద్దున వీలైనంత వరకు కూడా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఒక మొక్క నాటండి, ఆ మొక్కను బతికించండి, అది జీవితాలు మనం బతికిస్తుంది. ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై హింద్. దేవగోడి చిన్నమేరం గ్రామంలో మరి జనసేన అధినేత శ్రీ ప్రధాని పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క రక్తదానం శిబిరం కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు మరి మా జన సైనికులు చిన్నమేరం సంబంధించి మహేష్, అదేవిధంగా మా పత్తి హరివర్ధన్, మా టీడీపీ నాయకులు శ్రీనివాసరాజు గారు అందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా మరి మా స్థానిక శాసనసభ్యులు అజిబాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొడుకులు గోవిందరావు గారు చేతుల మీద కట్టేయడం చాలా ఆనందం, సంతోషం. ఇది అందరికీ కూడా ఒకటే, అధికారం ఉన్నా లేకపోయినా ఒకటి పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనకి, ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజలకు దగ్గరగా ఆ రోజు అధికారం లేకపోయినప్పుడే కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు వ్యక్తిగత ఆర్భాటాలకు పోకుండా కేవలం ప్రజల యొక్క పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాలి, కష్టంలో ఉన్న ఆదుకోవాలనే ఆలోచనతో ఏ విధంగా ఉందో ఈరోజు అధికారం ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. గత వారం నుంచి జరుగుతూ ఉన్నాయి. రేపు మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కూడా మరి ప్రతి చోట మొక్కలు నాటడం, మరి పేదవారికి డబ్బుల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, అన్నవితులు కానివ్వండి, బ్లడ్ క్యాంపులు కానివ్వండి, అదేవిధంగా వైద్య కంటి పరీక్షలు కానివ్వండి, వైద్య పరీక్షలు అన్నీ కూడా పలు సేవా కార్యక్రమంతో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి దగ్గరగా మేము అందరూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీనివాసరాజు గారికి, అదేవిధంగా మిగిలిన రైతులకు కూడా కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తిరుపతి అనిబాబు గారు, గోవిందరావు గారు, అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ ఆశయం ఏంటంటే మొక్కలు నాటాలి, ఆ మొక్క ప్రతి మనిషి కూడా రాబోయే రోజుల్లో దానివల్ల భవిష్యత్తు ఉంటుందని ఆయన పిలుపుకు మరి ప్రతి గ్రామం కూడా ఈ మొక్కలు నాటడం కార్యక్రమం మరి ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా భీమవరం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు అక్షరాలు అలాగే శక్తిని ఇవ్వాలని చెప్పి దేవుడు ప్రార్థిస్తున్నాను. అలాగే రెండో విషయం ఏంటంటే భీమవరం నియోజకవర్గం తరఫు నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి 1995 సెప్టెంబర్ 1 ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 29 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 4వసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన అంతా అభిమానం కూడగొట్టున్నారనేది ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 5 కోట్ల మందికి వాళ్ళని ఆ భగవంతుడు శక్తిని మరి వాళ్ళకి
ఆయన ఆరోగ్యాల నుంచి ఈ ప్రజల యొక్క సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆరోగ్యాలు అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మరి భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా చిన్నమేరం గ్రామం ఇచ్చేసినటువంటి భీమవరం శాసనసభ సభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే జనసేన జిల్లా సభ్యులు చిరబాబు గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు వాళ్ళ నాగేశ్వర గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీ పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు చిన్నమేరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో శ్రీనివాసరాజు గారు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏదైతే సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి, ఈరోజు రాజకీయాల్లోకి కేవలం సర్వీస్ చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఏదైతే గ్రామీణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన కేవలం కుంటుపడిపోతున్నటువంటి యొక్క పంచాయతీల యొక్క అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి కూడా మనం చూస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, దీనికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయనకి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం గత 3 ఏళ్ళుగా చేస్తాం. 22, 23, 24 ఇది మూడోసారి అండి. ముందుగా మా ఆరాధ్యమైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా మీరు నమ్మిన నాయకుడు గెలిచినా ఓడినా సరే నిజాయితీ నాయకుడు అని చెప్పేసి ఆయన వెనకాల నడవడం జరిగింది. అలాగే మమ్మల్ని నడిపించేటటువంటి నాయకుడు కొడుకులపూడి గోవిందరావు గారు, ఆయన ఎప్పుడు మాకు అండగా ఉండి మమ్మల్ని నడిపించారు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా పులపర్తి రామాంజనేయులు గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గెలిచినా ఓడినా ఆయన వెనకాల ఎప్పుడు ఉంటాం, ఎందుకంటే ఆయన నిజాయితీ గల నాయకుడు కాబట్టి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆయన వెనకాల అందరూ నడవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పక్కన నుంచానమ్మా. చెరుకు పక్క నుంచండి. పర్లేదు ఏం కాదు. ఇంకో మొక్క మీరు పాతాలి. 3 ఉన్నాయి మొత్తం. రండి రండి. ఓకే. లాంగ్ తీసుకున్నా.
ఓకే సార్ ఓకే సార్ మధ్యలో మొత్తం నేను చూసిన నేను రాత్రి కూడా క్లీన్ లేదు. పొలిటికల్ యాక్టివిటీ పని జరుగు నేను చెప్తాను.